ఇలాంటి రోజు పెట్టుకుంటే చాలు. 1 2 3 రెడీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. నిన్న మంత్రుల మేడిగడ్డ సందర్శన, తదనంతరం వాళ్ళు మాట్లాడినరు, ఆ విషయాలని ప్రధానంగా తీసుకున్నారు. సో ఇక మొత్తానికి ఏంటంటే మేడిగడ్డ కుంగిన తర్వాత తొలిసారిగా మంత్రులు అక్కడికి వెళ్ళిండ్రు. గతంలో వైఎస్ఆర్ హయాంలో తాము ఏదైతే తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవల్ల అనే ఒక ప్రాజెక్టు కడదాం అనుకున్నాం, అది అనుమతుల దశలో ఉండగానే మహారాష్ట్రతో చర్చలు జరుగుతుండగానే కొంత ప్రాసెస్ ముందుకు వెళ్ళిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అర్ధాంతరంగా ఆపేసి కావాలనే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశపూర్వకంగా ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టును కట్టిండు. సో దీంతో కొంత ఆయకట్టు పెరిగినప్పటికీ వ్యయం చాలా ఎక్కువైంది. ఇది ఒక ఎత్తిపోతల, అదేమో గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేది, ఇదేమో ఎత్తిపోతల. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయి. పైగా ఈ ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టు, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. ఆ రోజు అధికారులు ఎవరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కి చెప్పలేదు. ఆయన కూడా సొంతంగా డిజైన్ చేసుకొని ఇష్టారాజ్యంగా చేసిండు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుందంటే కాళేశ్వరం, ఇప్పుడు మనం ప్రధానంగా ఒక 2 అంశాలు గమనించాలి. తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో వాళ్ళు సక్సెస్ అయినాం అని చెప్పుకున్నాయి 2 ప్రధానంగా. ఒకటి ఏంటంటే మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు చేసినాం, దీని ద్వారా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాం. ఈ 2 బీఆర్ఎస్ ప్రభుత్వం ఘన విజయాలుగా పదే చెప్పుకుంటుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఈ 2 ఫెయిల్ అని ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనం అదే చేస్తారు. ఇక అధికారంలోకి వచ్చినప్పుడే అసలు మీరు 24 గంటల కరెంట్ వేయలేదు, 18 గంటల కరెంట్ ఇచ్చిండ్రు, విద్యుత్ రంగంలో అప్పులు చేసిండ్రు, విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం పట్టించిండ్రు అని బాగా అసెంబ్లీలో ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కాళేశ్వరం మీద పడ్డారు. ఇక కాళేశ్వరం కూడా ఒక విఫల ప్రాజెక్టు, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. మేం చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టును ఇప్పుడు చెప్పిన డిజైన్లో కాకుండా పాత డిజైన్లో తమ్మిడిహట్టి వద్ద కనుక కట్టి ఉంటే తక్కువ బడ్జెట్తోనే ఇవాళ ఎప్పుడో చాలా ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయేది, తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇక బీఆర్ఎస్ దానికి కౌంటర్లు ఇచ్చింది. తమ్మిడిహట్టి దగ్గర మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేపట్టలేకపోయినారు? ఆ రోజు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకంటే మహారాష్ట్రనే ఆ తమ్మిడిహట్టి ఎత్తు విషయంలో అభ్యంతరాలు చెప్పింది. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే దాన్ని కొంతవరకు ప్రారంభించి ఉంటే బాగుండేది కదా. సో ఏదేమైనప్పటికీ మరి ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు ఒక నీడలు అయితే కమ్ముకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొంత వాటర్ 90,000 ఎకరాలు ఎంతో సాగైతుంది. ఇది కాకుండా ఎస్ఆర్ఎల్పి స్థిరీకరణ ద్వారా కూడా చాలా యాడ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి మరి ప్రజలు కోరుకునేది ఏంటంటే సరే గత ప్రభుత్వం కట్టింది 1,00,000 కోట్లు పెట్టి కట్టిందని చెప్తున్నారు, 90,000 కోట్ల దాకా అయిందని అధికారులు నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మరి ఇన్ని వేల కోట్ల ప్రజాధనం పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టును ఇప్పుడు ఒక విఫల ప్రాజెక్టుగా చూపించి మళ్ళా వీళ్ళు పాత ప్రాజెక్టును తొవి తీస్తే దానివల్ల మరింత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే ఏ ప్రాజెక్టు కూడా అంచనాలు మొదటి రోజు చెప్పినట్టుగా తర్వాత ఉండవు. మొదటి రోజు ఒక అంచనా చెప్తారు, రాను 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 దాని బడ్జెట్, మూవీ బడ్జెట్ ఎట్లయితే పెరుగుతుందో ఈ ప్రాజెక్టుల బడ్జెట్ కూడా అట్లనే పెరుగుతుంది. దాని బడ్జెట్ 7,000 కోట్లు 10,000 కోట్లు అట్లా టైం గడుస్తున్న కొద్దీ లాస్ట్ ఈ ప్రభుత్వం రాకముందు 50,000 కోట్ల దగ్గర డిపిఆర్ఓ వాళ్ళు కేంద్రానికి సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, మహారాష్ట్ర 142 ఎఫ్హెచ్ఎల్ వరకు వాళ్ళు ఒప్పుకోవడం, అంతకు పైన 152 కడితేనే మనకు ఎక్కువ వాటర్ స్టోరేజ్ అక్కడ ఉంటుంది, మనకి వస్తాయి అనేది మన ప్రభుత్వం కోరడం. వాళ్ళు అట్లయితే మా ముంపు గురైతే గ్రామాలు మేము పర్మిషన్ అసలు ఇయ్యమని వాళ్ళు చెప్పడం. సో ఇట్లా అవడం వల్ల ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం మార్చుకొని జనాలకు ఎక్కువ ఉపయోగపడేలా ఇంకా కొంచెం గోదావరి ప్రాణహిత గోదావరి కలిసే చోట కాళేశ్వరం వద్ద మేడిగడ్డ, సుందిల్ల అన్నారం 3 బ్యారేజీలను ఏర్పాటు చేసి వాటర్ను రివర్స్ పంపింగ్ చేసి ఇటు ఎల్లంపల్లి మిగతా ప్రాజెక్టులు అన్నిటికీ పంపు చేస్తూ హైదరాబాద్ తాగునీటి కూడా అందిస్తాం అనేది వాళ్ళు ప్రాజెక్టును రీడిజైన్ చేసి ప్రాజెక్టు వ్యయం కూడా పెంచి చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలో మేము మంచి చేసినాం వాళ్ళు చెప్పారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఇది అనేది చాలా సార్లు తెలంగాణ ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసింది. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి నీటి సాగుదల రంగ నిపుణులు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, దీనివల్ల
ప్రజాధన ఎక్కువ దుర్వినియోగం అవుతుంది, ప్రజలకు లబ్ధి తక్కువ చేకూరుతుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మరి ఈ రెండు పార్టీల ఇగోల వల్ల ప్రజలకు మరి ఎట్లాంటి ప్రయోజనం జరుగుతుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి. ఇది జనరల్గా ఇక్కడ ప్రాణహిత చేయాలి. ఇది మహారాష్ట్ర బార్డర్, ఇది తెలంగాణ బార్డర్లో ఉన్నాడు తమ్మిడిగడ్డ దగ్గర. ఇక్కడ ప్రాణహిత చేవల్లో ప్రాజెక్టు కట్టుకుందాం అనేది గత ప్రభుత్వం వచ్చిన డిపిఆర్ సమర్పించింది. అయితే ఇక్కడ ఎత్తు పెంచడం వల్ల ఇటు ముంపు గ్రామాలకు గురైతే ఎక్కువగా మా ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందని అప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అప్పుడు అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ అక్కడ వాళ్ళు 2-3 దఫాలుగా చర్చలు జరిపినా వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్ళి మాట్లాడినా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడు. అప్పుడు నేను ప్రతిపక్షంలో నుండి కొట్లాడినా కూడా కొట్లాడినోని ఇప్పుడు నేను ప్రభుత్వానికి వచ్చినాక మీకు ఎట్లా సపోర్ట్ చేస్తా, నేను మా ప్రజల పక్షాన ఉంటే ఆయన వద్దాడు. ఆ నేపథ్యంలో ఇక్కడ వాటర్ ప్రాణహిత ప్రాజెక్ట్ ఒక్కటే వస్తుంది. ఇట్లకెళ్ళి గోదావరి వస్తున్న నేపథ్యంలో ప్రాణహిత గోవెల్ల 2 గోదావరి కలిసిన చోటు కాళేశ్వరం వద్ద ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ఏర్పాటు చేసి మేడిగడ్డ నుంచి సుందీలో నుంచి అన్నారంకి ఇట్లా వాటర్ని మళ్ళీ ఎల్లంపల్లి తీసుకొచ్చి ఇక్కడ నుంచి రాష్ట్ర నలుమూలకి వెళ్ళిపోయే ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, డైరెక్ట్ గా ఇక్కడ నుంచే స్ట్రేట్ గా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇట్లా ప్రాజెక్ట్ కట్టేసి ఇప్పుడైతే ప్రభుత్వం ఇట్లా తిరిగి ఇట్లా వచ్చింది, అట్లయితే ఖర్చు ఎక్కువ చేసారు, దానివల్ల డబ్బు ఎక్కువ అయిపోయినాయి, అవినీతి కూడా జరిగింది అందులో అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఇక్కడ నుంచి నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకే వాటర్ని తీసుకొచ్చే ప్రయత్నం, అదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. మరి దీనివల్ల గతంలో ప్రభుత్వం అపోజ్ చేసినటువంటి వీళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఎత్తు పెంచడానికి? ప్రాజెక్ట్ ఎత్తు పెంచితే వాళ్ళు వెనక గ్రామాలు మునిగిపోతాయని వాళ్ళు వద్దన్నారు. మరి తక్కువ 50,000 కోట్లు ఖర్చు పెట్టినా మరి ఎంతవరకు ప్రజలకు మేలు చేకూరాల, ఎన్ని టీఎంసీల నీరు ఇక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు, ఎన్ని టీఎంసీల నీటిని మన రాష్ట్రానికి వదులుకోవచ్చు అనే విషయం మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా. ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది సరే, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అది విఫల ప్రాజెక్ట్ అని వీళ్ళు నిరూపించే ప్రయత్నం చేసినా దానికి ఎస్ఆర్ఎస్పి స్థిరీకరణ వల్ల కొంత వాటర్ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కూడా కొంత ఆయకట్టు ఏర్పడ్డది, కొత్తగా 90,000 ఎకరాలు ఏర్పడ్డదని నిన్న డైరెక్ట్గా అధికారులే చెప్తున్నారు. మరి ఇప్పుడు దీన్ని విఫల ప్రాజెక్టుగా చూపించి మళ్ళీ అట్లా కాదు మళ్ళీ ఈడనే కడతామనంటే ఈ 1,00,000 కోట్లు వృధా అయినట్టే కదా. సో కాబట్టి నిన్న మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అది ప్రభుత్వ తరఫున చెప్పిండా, ఆయన ఎలా చెప్పిండు అనేది వేరే చర్చ. దీన్ని ఒక రాజకీయంగా రెండు పార్టీల ఇగో ఏంటంటే మేము ప్రాణహిత కడదామంటే మీరు కాళేశ్వరం దగ్గర కడతారు, మళ్ళీ మేము పవర్లోకి వచ్చినాం మళ్ళీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళలో కుప్పకూలుతుంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వచ్చినాక మళ్ళీ ఆయన సందర్శించి ఎట్లా కడతారండి మీరు అది ముంపు గ్రామాల్లో పోతాను ఆయన అంటాడు. అంటే 1,50,000 మొత్తం 1,50,000 కోట్లు వేస్ట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు చేస్తే ఉన్నదాన్ని సర్దిద్దుకొని చేసుకోవడం బెటర్. సరే మేడిగడ్డ ఏదో కుంగిపోతే దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం తీసేసి కింద కాపర్ డ్యామ్ వేస్తే సెట్ అవుతుందని చెప్తున్నారు. ఆ రకంగా దాన్ని చేసుకుంటే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. ఉన్న ప్రాజెక్ట్ ని ఎందుకు దాన్ని మళ్ళీ నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా బహుశా ఏదో ఆయన నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు కానీ ఇక్కడ మళ్ళీ ప్రాజెక్ట్ కట్టే పరిస్థితి లేదు. మహారాష్ట్ర బీజేపీ సర్కారు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు మొన్ననే చెప్పిండు మేము లంక బిందెలు వస్తాయని ఇక్కడ ఖాళీ బిందెలే ఉన్నాయని. వాళ్ళ 6 గ్యారంటీలకే డబ్బులు ఠికానా లేవు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్టు కట్టి దీనికి 50,000 కోట్లు వృధా చేస్తే విమర్శలు రావా? ఆర్థిక రంగ నిపుణులు మీకు 6 గ్యారంటీలు ఎనికనే పైసలు లేవని మీరే చెప్తున్నారు. 6 గ్యారంటీలు ఎన్నిక మాకు 100 రోజులు కావాలని ఒకరు, 6 నెలలు కావాలని ఒక రోజు, అనర్హులను ఏరేస్తామని ఒక రోజు. సరే అది వేరే ఉన్నాయి. మీరు కొత్త ప్రాజెక్టు కడతామనే హామీ కూడా ఇక్కడ ఇయ్యలే. మీరు ఇచ్చింది 6 గ్యారంటీలు, ఆ 400 హామీలు 500 హామీలు అవి ఉన్నాయి. సరే ఆ హామీలన్నీ పక్కకు పెట్టినా 6 గ్యారంటీలు అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. వీటి మీద అమలు మీద దృష్టి పెట్టకుండా వీటికి నిధుల సమీకరణ ఎట్లా చేసుకోవాలి, ఈ 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధు 10,000 ఇచ్చేదానికే వాళ్ళు ఆపసోపాలు పడ్డారు, రకరకాల అప్పులు చేస్తున్నారు, 6 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. పింఛన్లు 2,000 ఇవ్వడానికే వాళ్ళు నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మీరు ఇస్తా అన్నది 10,000 నుంచి 15,000కి, 2,000 నుంచి 4,000కి. మళ్ళా కళ్యాణ లక్ష్మి అప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారు రేటు ఎంతైనా పెరగచ్చు, 60,000 ఉండొచ్చు, 70,000 ఉండొచ్చు, అది పెరగచ్చు. ఇవన్నీ ఉన్నాయి. మీ 6 గ్యారంటీలకి ఎన్ని నిధులు అవసరం, రాష్ట్ర బడ్జెట్ ఎన్ని వస్తున్నాయి. సో రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పలంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి డబ్బులు లేని టైంలో దీన్ని ఎందుకు ఎంచుకున్నది అనే వార్తలు కూడా ఖచ్చితంగా వస్తాయి. నిజంగా మరి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ప్రభుత్వం తరఫున చేసిందా, ఆయన వ్యక్తిగతంగా అన్నడా, దీని మీద ఏం దిశ జరుగుతుందో తెలియదు. వీళ్ళకు ఫస్ట్ ఇదే పెద్ద టాస్క్, ఈ 6 గ్యారంటీలు అనేవే పెద్ద టాస్క్. దీనికి ఈ 6 గ్యారంటీలకి ఎంత బడ్జెట్ అవుతుంది, మరి 2 రోజుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత,
సో ఖచ్చితంగా గత ప్రభుత్వం బడ్జెట్కే అప్పులు చేయాల్సి వచ్చిందంటే వీళ్ళు సంక్షేమ పథకాలను పెంచుతూ పోయినారు కాబట్టి బడ్జెట్ ఇంకా ఎక్కువ అవసరం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి నిధుల సమీకరణ కోసం ఏం చేస్తున్నారు ఈ విషయం మీద ఇప్పుడు ఆలోచన చేయాలి. ఈ విషయం మీద చెప్పాలి ప్రజలకు. గత ప్రభుత్వం అప్పుల పాలైంది సంక్షేమ పథకాల కింద. సరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరచు చేసిన ఆరోపణ ఏంటంటే వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు, ఆ 1,00,000 కోట్లు మేము కక్కిస్తాం మింగిస్తాం. అవి రాజకీయ పరమైన ఆరోపణలు. వాటి వల్ల ఏమి జరగదు. ఆ 1,00,000 కోట్లు మింగి మళ్ళీ బయటికి కక్కియడం, ఆ 1,00,000 కోట్లు మేము ప్రజలకు పంపుతాం, ఇవన్నీ ఈ మాటలు అనేవి వర్కౌట్ కాదు. ఆ 1,00,000 కోట్ల మీద మీరు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు? ఎంక్వైరీ చేసినంత మాత్రం అవి సీజ్ కావాలి, అదంతా వేరే చర్చ, అది జరగదు. ఇప్పుడు నీ ముందున్న సవాల్ ఏంది? 6 గ్యారంటీలకి నీ దగ్గర పైసలు ఉన్నాయా లేదా ఒక చర్చ. రెండోది నిధుల సమీకరణ ఎట్లా చేసుకుంటారు. ఇది పక్కకు పెట్టి ఒక రోజేమో ఆ ప్రాజెక్ట్ అంటారు, ఒక రోజు అంటే ఇది ఒక ప్రహసనంలా సాగుతుందని జనాలు కూడా మరి అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ మీద ఇంకా విమర్శలు చేసుకుంటూ పోతే నెలకు సాగేటువంటి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంటే దానికి కారణాలు ఏముంటాయి? ఫస్ట్ 1వ తారీఖునే జీతాలు పడాలి అందరికి ఉద్యోగులకు సంబంధించి, మళ్ళా 5 లోపే ఏదో ఒకటి పింఛన్లు పడాల్సినవి. ఇవి కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇంకేమో నెలకుండా అవన్నీ కంటిన్యూస్ గా చేసినప్పుడు ప్రభుత్వం సక్సెస్ అయింది అంటారు. ఇప్పుడు ఈ నెలలోనే నీకు రైతు బంధు విడుదల చేయడంలో పడలేదు, ఇంకా అందరికి పింఛన్ సంబంధించి గత వచ్చిన 2,000 కూడా అవి ఇంకా పడలేదు. నెక్స్ట్ నెల రాబోతుంది, ఇవాళ 30వ తారీఖు. మరి దరఖాస్తులు కూడా ఈ నెల నుంచి చాలా వరకు ఆర్గానిక్ సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న పలంగా 50,000 ప్రాజెక్టు సంబంధించి 50,000 కోట్లు వ్యయం వెచ్చించి ప్రాణహిత చేపల ప్రాజెక్టు మళ్ళీ తెర మీద తీసుకురావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి. మరి కావాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా? ప్రజల్లో చర్చ జరగాలి అని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు, గత ప్రభుత్వం చెప్పుకున్నటువంటి గొప్పలన్నీ కూడా అబద్ధాలు అని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి అలా చెప్పుకుంటూ పోతే ఇంకా కాంగ్రెస్ మీద హోప్స్ పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీని 100% చేయాలి, లేదంటే ఉన్న పొలంగా రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత పెద్ద మొత్తంలో గత ప్రభుత్వాన్ని మేనేజ్ చేసిన తర్వాత మీ వైపు ప్లస్ పెరిగినప్పుడు వాళ్ళ ఎదురు చూపులు కూడా మీ పార్టీ వైపే ఉంటాయి ఖచ్చితంగా. మాకు ఇది రావట్లేదు, అది రావట్లేదు అని నేరుగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని ఆలోచిస్తుందా? లేదంటే ఉన్న పొలంగా గత ప్రభుత్వాన్ని ఇంకా మేనేజ్ చేస్తే వీళ్ళకి ఆ పథకాలు ఇవ్వకపోవడం ఆపడం మాత్రం సాధ్యం కాని పని. గత ప్రభుత్వాన్ని విమర్శించుకో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు విమర్శించుకుని ప్రజలు పట్టించుకోరు. కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలను ప్రతి నెల ఇస్తున్నావా లేదని మాత్రం వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. అది దానికోసం నిధులు ఎట్లా చేసుకోవాలనేది ఆలోచించాలి. నిన్న కూడా మనకు మంత్రుల పర్యటన సందర్భంగా మనకు కనిపించినటువంటి విషయం ఏంటంటే ఇదేమి వాళ్ళు కొత్తగా అక్కడ పోయి కనిపెట్టింది, కొత్తగా తీర్చింది ఏం లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణలు అయితే చేసిందో, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మేధావులు కానీ, నీటిపారుదల సంఘ నిపుణులు కానీ ప్రెస్ క్లబ్ల్లో మీటింగ్లు పెట్టి, సమీక్షలు పెట్టి, ఆయా చోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఏవైతే చెప్పిండ్రో అది నిన్న మంత్రులు కాళేశ్వరానికి వెళ్ళి అక్కడ చెప్పిండ్రు. అంతే తేడా. ఇక అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈఎన్సీ మీద కూడా ఫైర్ అయ్యిండు. నువ్వు అసలు బుద్ధి ఉందా, కేసీఆర్ అట్లా కడతానప్పుడు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు అని ఆయన ఫైర్ అయ్యిండు. ఇది ఒక చర్చ. అంటే మీడియాకి నిన్న ఒక హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే గతంలో మరి మీడియా ఎంతసేపు దాన్ని భజన చేయడమే తప్ప అందులో ఏముందో తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉండేది కాదు. కానీ నిన్న మీడియా ప్రతినిధులందరినీ అక్కడ తీసుకుపోయి చాలా ఓపెన్ గా చూపించి ఇది పరిస్థితి, ఇట్లుంది ప్రాజెక్ట్ విషయం అని చెప్పిండ్రు. ఇది మంచి పరిణామమే. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ టేక్ ఓవర్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో ఏవైనా ఆరోపణలు వస్తే కూడా ఆ పార్టీ మరి ఇంత పారదర్శకంగా మీడియా వాళ్ళని తీసుకెళ్తుందా, సొంత డబ్బా కొట్టుకుంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి దాని ముందున్న సవాల్ ఏంటంటే గత ప్రభుత్వం చెప్పే సింపుల్ థింగ్. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందంటే ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మహారాష్ట్రలో ఫస్ట్ అక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఒప్పుకున్నా 148 తెప్పించే వరకు ఒప్పుకోవడం వల్ల మనకు తక్కువ ఉపయోగం ఉంటుంది, ఎక్కువ ఖర్చు అయిపోతుంది అనేసి వాళ్ళు వద్దు అనుకుని నీటిని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గోదావరిలో ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకునే ప్రజలకు లాభం జరుగుతుందని అందుకోసమే ఖర్చు పెంచడం వాళ్ళు చెప్తున్నారు. సరే వాళ్ళు అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, వీళ్ళు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే మరి గదే దానికి ఒప్పుకుంటే ఖర్చు మళ్ళీ 50,000 ఖర్చు పెట్టి ఎంతో ఉపయోగపరమైన పని చేస్తారని ఆ బడ్జెట్ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంచనాలు అవి. కానీ ఇవాళ పెరిగినాయి, అన్నింటి ధరలు పెరిగినాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో అయితే ఇక్కడ ఒక క్లారిటీ అనేది మనకు మిస్ అయింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే వాళ్ళ ఆలోచన కొత్త ప్రాజెక్ట్ కట్టాలని అనుకున్నారా? ఒకటి, ఇది అసలు మొత్తం విఫల ప్రాజెక్టుగా చూపించి కొత్తగానే ప్రాజెక్టు కట్టాలనుకున్నారా? ఒకటి. రెండోది ఏంటి, మేడిగడ్డ ఒకటి నాశనం అయింది కాబట్టి మేడిగడ్డను ఒక్కటి బాగు చేసి సరిపోతుందని చెప్పదలుచుకున్నారా? రెండోది. ఈ 2 విషయాల మీద క్లారిటీ ఇవ్వాలి. లేదండి ప్రాజెక్ట్ అంతా బాగానే ఉంది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 రిజర్వాయర్ల ఇబ్బందులు ఉన్నాయి,
వీటిని పరిష్కరిస్తే ప్రాజెక్ట్ ఓకే అని చెప్పదలుచుకున్నారా, లేదు ఈ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ మళ్ళీ మేము ఇక్కడనే కడతాం అని చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే ఇక్కడనే కట్టడం కనుక మొదలు పెడితే ఇక్కడ ఇప్పటికి ఆల్రెడీ ఆయకట్టు సాగవుతుంది, కొంత 90,000 ఎకరాలు ఎంతో కాళేశ్వరం కింద సాగవుతుంది. ఇది కాకుండా SRLP దాని కింద కొంత ఆయకట్టు సాగవుతుంది. ఈ స్థిరీకరణ జరిగింది కాబట్టి. సో మరి ఇది వీళ్ళు మళ్ళీ ఇక్కడ మొదలు పెడితే ఈ ఆయకట్ట ఆగిపోతుందా? నీళ్ళు తగ్గిపోతాయి. డ్యామ్ కట్టేస్తారు కాబట్టి ఇట్లా వచ్చేటువంటి ప్రాణహిత వాటర్ తగ్గిపోతా ఉంటే ఇక్కడ ఎక్కువ ఆపుకుంటా మామూలుగా ఎక్కువైనా నీటిని మాత్రం రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఆగితే, లేదంటే వెళ్ళిపోతాడు కిందికి. మరి దానికి కాంగ్రెస్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే అమరావతి వద్దు అని 3 రాజధానులు కావాలని, ఆ 3 రాజధానులు కాలేదు, అమరావతి డెవలప్ కాలేదు. అదే పరిస్థితి. దీంతో మరి తెలంగాణ కూడా అట్లా ఏమైనా అవుతుందా అనే చర్చ జరుగుతుంది. అదే వాళ్ళు గత కొద్ది రోజులుగా చెప్పింది, ప్లేస్ మార్చారు అంతే. ఇన్ని రోజులు అసెంబ్లీలో చెప్పారు, లేదంటే ప్రెస్ క్లబ్ లో చెప్పారు, లేకపోతే సమావేశాలు చెప్పారు, ఇక నిన్న కాళేశ్వరం పోయి చెప్పారు. మేడిగడ్డ అవినీతి పుట్ట బ్యారేజీని ముంచిన వారిపై న్యాయ విచారణ చేయిస్తామంటూ మంత్రులు మాట్లాడింది. ప్రజాధనంతో కట్టే డ్యాంల నాణ్యత పట్టించుకోరా, అంత ప్రమాదం జరిగిన గత సీఎం మౌనమేలా, 1000 కోట్ల మోటార్లకు 4,000 కోట్లు చెల్లించారు. మొత్తానికి ప్రాజెక్టులో డబ్బుల విషయంలో అవినీతి జరిగింది, ఆ ప్రాజెక్టు కట్టడంలో కూడా నాణ్యత లోపాలు కూడా జరిగినాయి. దాని మీద విచారణ జరిపిస్తామని నిన్న మూకుమ్మడిగా ప్రభుత్వం సంబంధించిన పెద్దలు మంత్రులు అందరూ కలిసి గత ప్రభుత్వం మీద విచారణ కొనసాగిస్తామని నేను అక్కడికి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వార్త. ఇది మేడిగడ్డ ఫోటో సంబంధించి గత ఎలక్షన్ల ముందు నుంచి కూడా ఇదే ఫోటో నిన్న కొత్తది ఏం కాదు. ఇది మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చి అక్కడ దెబ్బతిన్నటువంటి ఏదైతే బ్లాకులు ఉన్నాయో వాటిని ఈ ఎంక్వైరీలు జరిగి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఫస్ట్ అయితే వీళ్ళైతే నిన్న పర్యటించి చెప్పిండ్రు, ఇక ప్రజాపాలన 8,12,822, ఇక 2 రోజుల్లో కలిపి 15 లక్షలు, దాదాపుగా 15 లక్షల దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఎమ్మెల్సీ చాలా వరకు ఖాళీ అవుతున్నాయి, నామినేటెడ్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఇద్దరు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అందెశ్రీ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక సాహిత్య రంగాల్లో అవకాశం వీళ్ళిద్దరు చూసినాం మనం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓడించేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కోదండరాం క్రియాశీలకంగా ఆయన పార్టీనే త్యాగం చేసి పార్టీని కాంగ్రెస్లో కలిపేసి వాళ్ళ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయకుండా డైరెక్ట్గా మద్దతు తెలిపినటువంటి వ్యక్తి కోదండరాం. ఇక అందెశ్రీ కూడా చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి తోటి ఒక ఇంటర్వ్యూ తీసుకొని కూడా చాలా వరకు జనాలను కేసీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడడం. గత ప్రభుత్వంలో ఇటు ఈయన గత తెలంగాణ వచ్చిందే నిరుద్యోగులు, కళాకారులు చాలా వరకు ఫైట్ చేశారు తెలంగాణ ఉద్యమం కోసం. వాళ్ళిద్దరిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి సంబంధించి వీళ్ళిద్దరు అనేది వాళ్ళిద్దరిని ముంగడ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి వెళ్ళింది, వాళ్ళకి ఉపయోగపడ్డది. సో ఆ నేపథ్యంలో ఎలక్షన్ నెల అయిపోయింది కాబట్టి గెలిచారు కాబట్టి వీళ్ళకి ఏదైనా పదవులు ఇస్తే మా పార్టీకి మంచి పేరు వస్తుంది. ముందు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కోదండరాంకి ప్రణాళిక సంఘ అధ్యక్షుడు లేకుంటే సలహాదారు ఇస్తానని చెప్పి, లేకుంటే రాజ్యసభ అని చాలా టాపిక్లు వచ్చినప్పటికీ తాజాగా వచ్చిన అవకాశం అంటే ఎమ్మెల్సీగా ఇవ్వబోతున్నారు. కోదండరాం సార్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, జేఏసీ చైర్మన్గా అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన పిలుపునిస్తే యావత్ తెలంగాణనే ఒక్క మాట పిలుపునిస్తే తెలంగాణ మొత్తం ఉద్యమించింది, సబ్బండ వర్గాలు ఏకమైనవి. అట్లాంటి ఒక గొప్ప లీడర్, ఉద్యమం ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం. ప్రజల పక్షాన పోరాడిన వాళ్ళు పార్టీల వైపు మల్లుతుండడం పట్ల ఇప్పుడు ఉద్యమ పక్షాన పోరాడిన కోదండరాం సారు ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయనకి, ఒకవేళ ఆయన తీసుకున్నాడు అనుకోండి, ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడుగా. ఎమ్మెల్సీగా ఆయన అందులో ఉంటే రేపు గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఎట్లయితే మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు అమలు చేయాలి, ఇవన్నీ 6 గ్యారంటీలు అమలు చేయాలి, తెలంగాణలో ప్రజాస్వామ్య ఒక పరిస్థితి కల్పించాలి. మరి ఈయన ఎమ్మెల్సీ పదవి తీసుకోకుండా బయట ఉంటేనే చాలా బెటర్. ప్రజల పక్షాన పోరాడగలుగుతారా అనేది ఇప్పుడు సమస్య. ఎందుకంటే గోరెడ్డి వెంకన్నకి ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇచ్చిందో ఆ తర్వాత ఆయన పాటలు కూడా పాడలే కనీసం. అంతకుముందు కనీసం కొద్దో గొప్ప ప్రజలు చైతన్యం చేసే పాటలు పాడేటోడు. ఎప్పుడైతే బీఆర్ఎస్ జరిగినట్టు అప్పటి నుంచి పాటలు. ఎందుకంటే సహజంగా ఏ ప్రభుత్వాలైనా సరే బాగా గొంతెత్తి నినదించే వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చి వాళ్ళని తమ వైపు తిప్పుకుంటాయి. దాంతో వాళ్ళు ఇక మాట్లాడరు, ప్రజల పక్షాన ఫైట్ చేయరు.
సో మరి ఇది మరి కోదండరాం అందశ్రీ నిజంగా పదవులు తీసుకుంటారా? తీసుకుంటే గనక అంటే కేసీఆర్ మీద వీళ్ళు ఇన్ని రోజులుగా విమర్శించింది, ఆయన పాలన బాగాలేదన్నది, అప్రజాస్వామ్యయుతం అని చెప్పింది, ఇదంతా కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కోసమేనా ఇన్ని రోజులు ఇట్లా చేసింది అనే విమర్శలు కూడా వస్తాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ప్రజల పక్షాన పోరాడతారు, ప్రభుత్వాన్ని ఎదిరిస్తారా సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే తీసుకొని కూడా ఎదిరిస్తారా, లేదంటే తీసుకోకుండా వాళ్ళు చెప్పినట్టు వింటారా అనేది 3 ప్రాబ్లమ్స్ వీళ్ళ ముందునే. మరి ఇక పార్లమెంట్ ఎలక్షన్ లో ఇంట్రెస్టింగ్ పరిణామాలు జరుగుతున్నాయి రోజు రోజుకు. సో ఇక అభ్యర్థుల మీద కసరత్తు చేస్తున్నాయి అన్ని పార్టీలు. భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైనటువంటి ఎన్నికల ముందు ఏదైతే జరిగిన పరిణామం ఇప్పుడు వాడుకోబోతున్నది. వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ, ఎంఆర్పీఎస్ నేతకు టికెట్ పై బీజేపీ సర్వే. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్ట్రార్, నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజుకు బరిలోకి దింపేందుకు టీపీసీసీ యోచన, బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం. లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు, అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు, 3 నుంచి సన్నాహక భేటీలు. సో ఇది ఇక 3 పార్టీలు పార్లమెంట్ ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టినాయి. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను వరంగల్, అది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆ పార్టీకి పెద్దగా బలమైన అభ్యర్థి లేడు కాబట్టి అక్కడ బరిలో దించాలని చూస్తుంది. ఇక మనం చూసిన గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నడిబొడ్డున ఎస్సీ వర్గీకరణ విషయంలో హామీ ఇవ్వడం, ఇది కొంతవరకు ఆ వర్గాలను దగ్గర తీసింది. సో ఇప్పుడు ఆ పాయింట్ను మరి భారతీయ జనతా పార్టీ వాడుకోబోతున్నది ఎంఆర్పీఎస్కి అక్కడ టికెట్. అయితే మరి విషయం ఏంటంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఒకటంటే ఒక సీటు కూడా గెలవలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున కూడా అక్కడ పోటీ నెలకొంది. ఆల్రెడీ బీఆర్ఎస్ తరఫున ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు. మరి ఇప్పుడు మందకృష్ణ దించడం ద్వారా, ఎందుకంటే ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ ఒక బలమైన లీడర్ను పెడితే ఆడ కూడా పోటీ ఇస్తాం. తెలంగాణ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది కాబట్టి కొన్ని స్థానాలు ఏమో వాళ్ళకి ఆల్రెడీ గట్టిగా ఉన్నాయి. కరీంనగర్ లో సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, నిజామాబాద్ లో సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, సికింద్రాబాద్ లో సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ. ఈ 4 స్థానాలు గెలుచుకోవడంతో పాటుగా మిగిలిన స్థానాలు కూడా గెలుచుకోవాలి, అప్పుడు మోడీ వేవ్ పనిచేస్తుంది అనేది. సో మిగిలిన స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులు కాకుండా అక్కడ కూడా బలమైన అభ్యర్థులను పెట్టాలనేది వాళ్ళ యోచన. ఇది ఒక గొప్ప స్ట్రాటజీ అని చెప్పొచ్చు మందకృష్ణను దించడం. మరి ఆయన దానికి ఒప్పుకుంటారా? అక్కడేమో పార్టీకి బలం లేదు కాబట్టి ఒప్పుకుంటారా లేదా తెలియదు. బీజేపీ కార్యకర్తలకి తోడుగా ఎంఆర్పీఎస్ మాదిగ సామాజిక వర్గం కూడా ఒకటైతే అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇదే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వ్యూహం రచించింది. దిల్ రాజు ప్రముఖ ఇక నిర్మాత, ఇక తెలుగు సినీ రంగంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు, బాగా ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి. అట్లాంటి ఆయనను నిజామాబాద్ బరిలో దించాలని చూస్తుంది. ఇక మధుయాషి గౌడ్ నిలబడతారు అనుకున్నారు, ఆయన క్లారిటీ ఇచ్చేసి నేనైతే ఇక పోటీ జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నా. జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు ఆ నిజామాబాద్ సంబంధించి, ఆయన ఓడిపోయింది కాబట్టి జగిత్యాలకి ఓడిపోయింది కాబట్టి. లేదంటే జీవన్ రెడ్డి మరి ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ ఎమ్మెల్సీగానే పోటీ చేసి ఇంత మంత్రివర్గంలో వచ్చే అవకాశం ఉంది. సో మరి దిల్ రాజు ఇది ఒక కీలక పరిణామం, ఇద్దరు జాయిన్ అవబోతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ స్కెచ్ ఏంటంటే తనకున్న సిట్టింగ్ స్థానాలు ఓకే, లేని చోట బీఆర్ఎస్ నుంచి లాక్కొని పెట్టుకోవాలని ఆ పార్టీ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ కూడా ఎంబడి అలర్ట్ అయిపోయింది, నిన్న సన్నాహక సమావేశాలు నిర్వహించింది, షెడ్యూల్ రిలీజ్ చేసుకున్నది. ఈ నెల 3 నుంచి సన్నాహక సమావేశాలు పెట్టుకుంటే ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది మనకి. ఇక సంకీర్ణ సర్కార్ వద్దు, ఇది ప్రజల ఏకాభిప్రాయం, బీజేపీకే మళ్ళీ పట్టం కడతారు. 2047 నాటి వికసిత భారత్, దీనికోసం జ్ఞాన్ పై ప్రత్యేక దృష్టి, పేదలు, యువత, రైతులు, మహిళలే జ్ఞాన్. కొత్త వ్యక్తులకు సీఎం బాధ్యతలు బీజేపీలో ఉన్నదే. లోక్సభ సీట్ల పరంగా దక్షిణాదిలో బీజేపీని అతిపెద్ద పార్టీ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని కీర్తిస్తున్నారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ, కీలకంగా ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పింది ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమి అన్ని పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి, అలాంటి పార్టీల వైపు ప్రజలు మద్దతు ఇవ్వడం లేదు. ఇండివిజువల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉందో దానికే మద్దతు ఇస్తున్నారు. అదే పార్టీ మన బీజేపీ, ఈసారి కూడా మన బీజేపీ రాబోతుంది అనేది క్లియర్గా నిన్న ఇండియా టుడే సర్వేలో ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వార్త. అది రోడ్లకు సంబంధించిన వార్త. ఇంకా రోడ్లకు మరమ్మతులు ఎప్పుడు మంజూరైన పనుల్లో నత్తనడకనే సాగుతున్నాయి. 1171 పనుల్లో 503 మాత్రమే పూర్తయినాయి. టెండర్ల దశలో 143 పనులు, కాంట్రాక్టర్లకు 630 కోట్లు బకాయిల్ని. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ ప్రభుత్వం మారింది కాబట్టి మరి ఈ పనులు ఏవైతే ఉన్నాయో 503 పనులే మాత్రమే, ఇంకా దాదాపుగా 700 పనులు కావాల్సింది. వాటిని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే మిగతా రోడ్ల పనులు అయితే అనేది ఆంధ్రజ్యోతి ప్రభుత్వానికి ఒక సమస్యను తీసుకొచ్చి
గుడ్ల ధరలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయినాయి, 7 రూపాయలు 7 రూపాయల దాకా పోతుంది. దీంతో మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఎగిరిపోయింది అనేది ఒక వార్త. మరి మధ్యాహ్న భోజనానికి సంబంధించి కాస్త ధర పెంచాల్సింది, మరి ధర పెంచి వాళ్ళకి ఇవ్వాల్సింది. ధరలు పెరిగిన కొద్ది మొత్తం మధ్యాహ్న భోజనం పోషకాహార పరంగా విద్యార్థులకు ఇది సమస్య ఇవ్వబోతుంది అనేది ఒకటి. ఈ అన్ని పత్రికల్లో మేజర్గా ఉన్నటువంటిది అదే సమస్య. నిన్న మంత్రులు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించి ప్రాణహిత చేవెళ్లకు ప్రభుత్వం చేయబోతుంది, అదే ప్రాజెక్ట్ కట్టబోతున్నట్టుగా కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చాలా క్లియర్గా చేస్తారు. రెండో రోజు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నారు రెండు సంబంధించి. ఇక నిన్న డీజీపీ రవి గుప్తా నేరాలకు సంబంధించి వార్షికం ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి నేరాల విషయంలో రాష్ట్రం ఎట్లుందని చెప్పేసి, నేరాలు పెరిగినాయి గతేడాదితో పోలిస్తే 8.97% ఎక్కువగా నేరాలు నమోదైనాయి 2022తో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగిపోయినాయి అనేది నేను డీజీపీ చెప్పినటువంటి వార్త. కడియం శ్రీహరి ప్రశ్నించేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదు అనేది కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది కదా. మరి మీరే నిన్నిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 93,000 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని చెప్పిండ్రు. మరి అట్లాంటప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది అనేది ఆయన సూటి ప్రశ్న. రెండోది, మీరు ఇచ్చినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే 90,000 ఎకరాలకు ఆయకట్టు ఇచ్చినాం, కొన్నింటికి ఏమో స్థిరీకరణ చేసినాం అని చెప్పిండ్రు కదా. మరి మీరు గతంలో ఆరోపించింది అబద్ధం అని తేలిందా? ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదు అని అన్నారు కదా. సింగిల్ మీరు 1,00,000 కోట్ల అవినీతి అంటే ప్రజలకు ఏ విధంగా పోతుంటే 1,00,000 కోట్లు మొత్తం వీళ్ళే తిన్నారు, మరి అక్కడ పనులు ఎట్లా జరిగినాయి, ఎకరాలకు నీళ్ళు ఎట్లా అందినాయి అనేది మీరు చెప్పాల్సిన పరిస్థితి. 1,00,000 కోట్లు డైరెక్ట్ అవినీతి జరిగిందంటారు, అక్కడ ఉన్నటువంటి పనుల గురించి మీరే వివరిస్తున్నారు అనేది ఆయన సూటిగా ప్రశ్న కాంగ్రెస్ నేతలు నిన్న. వెలుగు కూడా అదే ఇస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది. 6 గ్యారంటీలకు అప్లికేషన్లు నిన్నటితో పోలిస్తే వాళ్ళు పెరిగేసినాయని చూసినాం మనం. ఇక నందకుమార్ నిన్న ఇచ్చినటువంటి మాట, నేను అక్యూజ్డ్ కాదు, నేను కూడా అందులో వాడిని, నాకు పరిచయం చేసింది శ్రవణ్ అని చెప్పిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి, నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అక్రమంగా ఇరికిచ్చారు, నా ఓటర్ను అన్యాయంగా కూల్చేశారు, బయటకు రాకుండా అక్రమ కేసులు పెట్టారు, సింహయాజీ స్వామిని శ్రవణ్ నాకు పరిచయం చేసి తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతా అంటూ వార్త నిన్నటి దానిలోనే కనబడుతుంది. కానీ దానికి కొంచెం సో కొన్ని ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అట్లాంటి ఒక సైడ్ ఎఫెక్ట్ ఇది ప్రభుత్వ పథకానికి సంబంధించి. బడికి పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సులో చక్కర్లు, 2 రోజుల పాటు బస్సుల్లో బాలిక జర్నీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఇది పరిస్థితి. ఎందుకంటే బస్సులో ఫ్రీ జర్నీ ఉంది, జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే రాష్ట్రం అంతా ఎక్కడైనా పర్యటించవచ్చు, తిరగొచ్చు. సో ఇక పిల్లలకి ఇక పాత పద్ధతిలో బస్ పాసులు రెన్యువల్స్ అవసరమే లేదు కాబట్టి ఆధార్ కార్డు ఉంటే వెళ్ళొచ్చు. సో దీంతో ఒక అమ్మాయి, ఒక బాలిక ఊరంతా తిరిగింది, తెలంగాణ మొత్తం తిరిగింది అటు ఇటు స్కూల్కి పోకుండా. ఇది పరిస్థితి. మరి ఇంకా ఇట్లాంటి యువతులు ఎంతమంది ఉన్నారు, ఏంది వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది మనం వేచి చూడాలి. ఒక సైడ్ ఎఫెక్ట్ చేసుకునే వాటిల్లో ఇలాంటివి ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని సక్రమంగా వినియోగిస్తే మనతో పాటు మరికొంతమందికి ప్రయోజనం జరుగుతుంది. వర్కింగ్ ఉమెన్స్, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటున్నారు కొంతమంది, కానీ మిస్యూజ్ చేసుకునే బాపతు కూడా ఉంటారు. టైం పాస్ కూడా తిరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చలి తీవ్రత పెరిగిపోతుంది, పొగ మంచుతో ఉక్కిరి బిక్కిరి. ఉదయం 10 దాటినా కూడా మంచు ప్రభావం తగ్గట్లేదు. ఇంకా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ 18 రోజులు 18 జిల్లాలకు. సాక్షిలో కూడా అదే, వాటిని కూల్చాల్సిందే అంటూ మేడిగడ్డలో 3 పియర్లు, 3 రేడియేటర్ గేట్లు, 3 స్లాబులను తొలగించాలంటూ ఈఎన్సీ మురళీధరన్ రావు నిన్న ప్రెజెంటేషన్లో ఆయన మాట్లాడిందని తీసుకున్నారు. కాంగ్రెస్కి 2, బీఆర్ఎస్కి 1 వచ్చే మార్చి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో దక్కే స్థానాలు ఇవే ఉండబోతాయని మనం మొన్న మాట్లాడిన దానికి సంబంధించింది ఇది. ఇక 3 నుంచి లోక్సభ సన్నాహాల బెడ్లు చేసుకుందాం అంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఒక షెడ్యూల్ని విడుదల చేసింది. ఇక బీజేపీకి సంబంధించిన స్టోరీ, అంతర్గత కుమ్ములాటలతో, గ్రూప్ తగాదాలతో ఆ పార్టీ సతమతం అవుతుంది. కాబట్టి మరి అమిత్ షా పర్యటన అనంతరం అయినా బీజేపీ లీడర్లు సర్దుకుంటారా, కలిసి పనిచేస్తారా? మరి వాళ్ళకి టికెట్ల కేటాయింపు జరిగితే సర్దుకునే అవకాశం ఉంది. టికెట్ల కేటాయింపు ముందే చేస్తే ఎక్కడ పార్టీ మారుతారో కీలక నేతలని అధిష్టానానికి భయం ఉంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీలో ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి. అమిత్ షా వచ్చిపోయిన తర్వాత అయినా కరెక్ట్గా పనిచేస్తారా, లేకుంటే మళ్ళీ అట్లే ఉంటారా అనేది ఆ పార్టీ భావిస్తుంది.
నేడు అయోధ్యకు మోదీ వెళ్ళబోతున్నాడు. 1450 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించబోతున్నాడు. ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు, రైల్వే స్టేషన్కు అయోధ్య ధామ్ జంక్షన్గా నామకరణం. ఈ అయోధ్య మందిరాన్ని నిర్మించిన తర్వాత భారతీయ జనతా పార్టీ దాని మీదనే దేశవ్యాప్తంగా ఫోకస్ ఇటువైపు మళ్ళీ చేస్తుంది. అక్కడ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్ కూడా తీర్చిదిద్దింది. ఆ రెండింటిని ప్రారంభించబోతున్నారు. అదే పాటుగా వచ్చే నెలలో రామ మందిరం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానికి బీజేపీ పార్టీకి మైలేజ్ వస్తుంది అనేది వాళ్ళు భావిస్తున్నటువంటి విషయం. ఈ దిశలో కూడా షోకేజ్ గానే కాళేశ్వరం ఉండబోతుంది. ఇక రిజర్వ్ ప్రాజెక్ట్ గానే ఫంక్షనింగ్ అయితే దీనికి సంబంధించి కేసీఆర్ వైఫల్యానికి ప్రత్యేకంగా పరిమితం చేయబోతున్నారు. ఖరీదైన విఫల ప్రాజెక్టుగా చరిత్రలోకి 30 MCM ప్రతిపాదన కోల్డ్ స్టోరేజ్లోకి. ప్రాణహితకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ తాజాగా స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్. ఎలక్షన్ మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ హామీ మరో 50,000 కోట్లు ఖర్చు అవుతుందనేది వాళ్ళ అంచనా. ఇక ప్రాణహితకే జీవం పోతాం, ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపడదాం అన్నట్టుగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. కాళేశ్వరాన్ని అంతవరకే ఉంచేసి ప్రాణహితను స్టార్ట్ చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. ఇంకా రోడ్డు పైన యూరిన్ టెస్ట్ ఇక్కడ నుంచి న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో మాత్రమే అవుతుంది. కానీ డ్రగ్స్ తీసుకున్న వారిని పట్టుకునేందుకు అక్కడక్కడ టెస్టులు చేసి ఆ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కదా. దాని తగ్గట్టుగా రోడ్ల మీదనే యూరిన్ టెస్ట్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వం. ఇంకా రేవంత్ వంశేంద్ర రెడ్డి భేటీ. గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ బైపోల్కు ఈసీ ఏర్పాటు చేసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థానాలకి కొత్త ఓటర్ల నమోదుకు షెడ్యూల్ ఫిక్స్. అప్లికేషన్ దాఖలకు ఫిబ్రవరి 6 తుది గడువు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా. అభ్యంతరాలకు లాస్ట్ డేట్ మార్చి 14. తుది ఓటర్ల జాబితా ఏప్రిల్ 4 సంబంధించి గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. విద్యుత్ కొరత ఏర్పడదు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవద్దు. బొగ్గు ఉత్పత్తిపై ఫోకస్ పెట్టండి. ఒడిశా నైని బ్లాక్ ఫంక్షనింగ్లోకి రావాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సింగరేణి అధికారులతో రివ్యూ. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయం ప్రస్తావన. ఆయా విభాగాల డైరెక్టర్ల పవర్ ప్రజెంటేషన్. మొత్తం గత ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని సక్సెస్ఫుల్గా వాళ్ళు చెప్పుకుంటే ఇవ్వట్లేదని వీళ్ళు చెప్తూనే మేము వస్తే 24 గంటల కరెంట్ ఖచ్చితంగా ఇస్తామని వీళ్ళు చెప్పారు. కాబట్టి ప్రభుత్వం స్టార్ట్ అయింది కాబట్టి ఇంతవరకు విమర్శలు అయింది కాబట్టి ఇప్పుడు రివర్స్ ప్రజలకు వీళ్ళ మీద విమర్శలు రావద్దంటే మరి 24 గంటల కరెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమాత్రం కరెంట్ కట్ అయినా అది కాంగ్రెస్ గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో ప్రజలకు తెలుసు. సరే వీళ్ళు ఏవో లెక్కలు తీసుకొని చెప్పొచ్చు కానీ జనాలకైతే తెలుసు కరెంటు కోతలు ఉన్నాయి, మా కరెంట్ వస్తలేదని. గతంలో అయితే ఎవరైతే రోడ్డు ఎక్కలే. సో మరి అదే పరిస్థితిని కంటిన్యూ చేస్తే వీళ్ళకి మంచి పేరు ఉంటుంది. సో కాంగ్రెస్ అది కూడా విఫలంగా చెప్పాలని మనం చూస్తున్నాం. తరచు 24 గంటల కరెంట్ ఇవ్వలేదు వీళ్ళు, కేవలం 17 గంటలు 16 గంటలు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం సంబంధించి నమస్తే తెలంగాణలో కాంగ్రెస్కి కట్టుకథలే. మంత్రుల పర్యటనతో ప్రాజెక్టుపై ఆరోపణలన్నీ డొల్లలేని తేటతెల్లం. ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి హాంబక్. 93,000 కోట్ల ఖర్చయిందన్న మంత్రులు రాహుల్ రేవంత్ అవినీతి ఎక్కడో చెప్తారా? 98,000 ఎకరాల కొత్త ఆయకట్టు పెంపు, 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. నిన్న వీళ్ళ ప్రజెంటేషన్ తర్వాత తెలంగాణ భవన్లో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తుమ్మిడి హట్టి కట్టి తీరుతాం, రీడిజైన్తో పాత చోటే బరాజ్ నిర్మిస్తాం, ప్రాణహిత చేవల ప్రాజెక్టుని కొనసాగిస్తాం, మేడిగడ్డపై న్యాయ విచారణ జరిపిస్తాం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 4 మంత్రులతో మేడిగడ్డ పరిశీలన, బరాజ్ స్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ గ్యారంటీ కార్డులు దరఖాస్తుల పరిస్థితి ఏంది అని నమస్తే తెలంగాణ ఇది సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నుంచి 6 గ్యారంటీల దరఖాస్తుల కోసం పోటీ పడుతున్న ప్రజలు. మరి 6 గ్యారెంటీల దరఖాస్తుల లభ్యత సరిగా లేదు. బయట పోయి కొందామంటే 100 రూపాయలకు అమ్ముతున్నారు. సరే ఇక్కడికి వస్తామంటే ప్రభుత్వం దగ్గర సరిపడా లేవు. దీంతో ఆ దరఖాస్తుల ఫారాల కోసం ఎగబడుతున్నారు జనాలు. ఈ గ్యారంటీ దరఖాస్తులు నింపిస్తే అవి ఎక్కడ పోతున్నాయంటే గ్యారంటీ దరఖాస్తులు ట్రంకు పెట్టెల్లోకి. వార్డుకో బాక్సు కొనుగోలుకు మున్సిపల్ శాఖ ఆదేశం. దరఖాస్తుల స్వీకరణ తర్వాత చర్యలేంటి? అధికార యంత్రాంగంలో కరువైన స్పష్టత.
పథకాల అమలుపై అర్హుల్లో అనేక సందేహాలు, ప్రజాపాలనలో దరఖాస్తుల కోసం బారులు, రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ పత్రాల కొరత, భారీ క్యూ లైన్లతో పలు చోట్ల తొక్కిసలాట. మెదక్ జిల్లాలో గుండెపోటుతో వ్యక్తి మృతి, శుక్రవారం ఒకరోజే 8 లక్షల దరఖాస్తుల రాక. ఇది నెగిటివిటీ ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ తీసుకున్నారు, కానీ ఇందులో కొంత నిజం ఉంది, కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఆర్టీసీ బస్ ఎక్కిన అమ్మఒడి అంటూ గర్భిణులు నెలల దవాఖానలో ఉచిత పరీక్షలు తీసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమ్మఒడి వాహనాలు సమకూర్చింది. అయితే ఆ సేవలో కొన్ని చోట్ల అలసత్వం కల్పిస్తున్నది. ఆసిఫాబాద్ జిల్లా ఉషేగాం పిహెచ్సి పరిధిలో 5 గ్రామాలకు చెందిన గర్భిణులను శుక్రవారం ఆదిలాబాద్ రిమ్స్కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లాల్సి ఉండగా అంబులెన్స్ రాలేదు. దీంతో 8 మంది గర్భిణులను ఆర్టీసీ బస్సులోని 70 కిలోమీటర్ దూరంలోని ఆదిలాబాద్ తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత మళ్లీ బస్సులను తీసుకువచ్చారు పిహెచ్సి సిబ్బంది. గత ప్రభుత్వం అమ్మఒడి వాహనాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఆ విషయంలో డెలివరీల విషయంలో అయితే గత ప్రభుత్వం 100%గా సాటిస్ఫై చేసింది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఆ వెహికల్స్ పక్క పెట్టేసి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తీసుకెళ్తున్నారా, మరి నిజంగానే అందుబాటులో రాలేదో తెలియదు, కానీ 70 కిలోమీటర్ల వేళ గర్భిణులను తిప్పారనేది నమస్తే తెలంగాణ ఒక కథ. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. హరీష్ అన్న రైతు బంధు పడలే అని ఓ లబ్ధారు. ఇది చాలా చోట్ల పల్లెటూరులో జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రైతు బంధు అందరికీ వేయాలని ట్రెజరీ అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు, కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఆ పరిస్థితి లేదు. 1 ఎకరా లోపు ఉన్న వాళ్ళకి కొంతమందికే పడ్డదని అది. సో నిన్న హరీష్ రావు ఒక ఇక్కడ మహబూబాబాద్లో కంచర్ల తాండాకు చెందిన, అక్కడికి వెళ్తే కురోయి మండలం కంచర్ల తాండాకు వెళ్తే అక్కడ ఒక రైతు హరీష్ అన్న నాకు రైతు బంధు పడలేదని అడిగి హరీష్ రావు ఏం చేస్తారు, మౌనంగా ముందుకు కదిలినటువంటి పరిస్థితి. ఇక మీటర్ నెంబర్ కావాలి కాబట్టి డైరెక్ట్ మీటర్నే సర్వీస్ మీటర్ని పట్టుకొని పోయింది వృద్ధురాలు కేంద్రానికి. దానికి సంబంధించి ఇంకా ఈ ట్రాన్స్ఫార్మర్ కష్టాలు జరుగుతున్నాయి. భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం వాయులపల్లిలో కరెంటు కోతలపై రైతులు ఆందోళన దిగారు. మండలంలో రోజుకి 8 గంటలకు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని, అది కూడా ఉదయం 4 నుంచి 7, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకే, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కరెంటు కోతలతో 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫర్ కాలిపోయిందనేది వాళ్ళ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్. బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్స్ రెడీ అవుతుందనేది ఒక వార్త. ఆదావైతే వాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది ప్రాణాంతక చేవల్ల మళ్ళీ కట్టి తీరుతాం అనే ప్రభుత్వ స్టేట్మెంట్ని తీసుకున్నారు ప్రధానంగా. ఇక కొత్త బస్సులు రాబోతున్నాయి. టీఎస్ఆర్టీసీకి 1050 కొత్త బస్సులు తీసుకొస్తున్నారు. 400 కోట్ల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. 80 బస్సులను ఇవాళ ప్రారంభించబోతున్నాడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. క్రైమ్ రేటు పెరిగిందనే వాదన మనం చూసాం. ఇవి ఓవరాల్గా ఇలాంటి ప్రధానమైన వార్తలు, వాటి వెనుకున్నటువంటి వాస్తవాలు. మరిన్ని వార్తా విశ్లేషణ కార్యక్రమంతో రేపు ఉదయం లైవ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మా మరో కురుక్షేత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు బెల్ ఐకాన్ నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. తద్వారా ఛానల్ సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూస్తుండొచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. నిన్న మంత్రుల మేడిగడ్డ సందర్శన, తదనంతరం వాళ్ళు మాట్లాడినరు, ఆ విషయాలని ప్రధానంగా తీసుకున్నారు. సో ఇక మొత్తానికి ఏంటంటే మేడిగడ్డ కుంగిన తర్వాత తొలిసారిగా మంత్రులు అక్కడికి వెళ్ళినరు. గతంలో వైఎస్ఆర్ హయాంలో తాము ఏదైతే
తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవల్ల అనే ఒక ప్రాజెక్ట్ కడదాం అనుకున్నాం. అది అనుమతుల దశలో ఉండగానే మహారాష్ట్రతో చర్చలు జరుగుతుండగానే కొంత ప్రాసెస్ ముందుకు వెళ్ళిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అర్ధాంతరంగా ఆపేసి కావాలనే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశపూర్వకంగా ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టును కట్టిండు. సో దీంతో కొంత ఆయకట్టు పెరిగినప్పటికీ వ్యయం చాలా ఎక్కువైంది. ఇది ఒక ఎత్తిపోతల, అదేమో గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేది, ఇదేమో ఎత్తిపోతల. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయి. పైగా ఈ ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టు, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. ఆ రోజు అధికారులు ఎవరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కి చెప్పలేదు. ఆయన కూడా సొంతంగా డిజైన్ చేసుకొని ఇష్టారాజ్యంగా చేసిండు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుందంటే కాళేశ్వరం, ఇప్పుడు మనం ప్రధానంగా ఒక 2 అంశాలు గమనించాలి. తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లలో వాళ్ళు సక్సెస్ అయినాం అని చెప్పుకున్నాయి 2 ప్రధానంగా. ఒకటి ఏంటంటే మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు చేసినాం, దీని ద్వారా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాం. ఈ 2 బీఆర్ఎస్ ప్రభుత్వం ఘన విజయాలుగా పదే చెప్పుకుంటుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఈ 2 ఫెయిల్ అని ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనం చూడొచ్చు. ఎన్నికల ముందు అదే చేస్తారు, తర్వాత కూడా వాళ్ళు అదే చేస్తారు. ఇక అధికారంలోకి వచ్చినప్పుడే అసలు మీరు 24 గంటల కరెంట్ వేయలేదు, 18 గంటల కరెంట్ ఇచ్చిండ్రు, విద్యుత్ రంగంలో అప్పులు చేసిండ్రు, విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం పట్టించిండ్రు అని బాగా అసెంబ్లీలో ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కాళేశ్వరం మీద పడ్డారు. ఇక కాళేశ్వరం కూడా ఒక విఫల ప్రాజెక్టు, దీనివల్ల ఏ ఉపయోగం లేదు. మేం చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టును ఇప్పుడు చెప్పిన డిజైన్లో కాకుండా పాత డిజైన్లో తమ్మిడిహట్టి వద్ద కనుక కట్టి ఉంటే తక్కువ బడ్జెట్తోనే ఇవాళ ఎప్పుడో చాలా ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయేది, తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇక బీఆర్ఎస్ దానికి కౌంటర్లు ఇచ్చింది. తమ్మిడిహట్టి దగ్గర మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేపట్టలేకపోయినారు? ఆ రోజు మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకంటే మహారాష్ట్రనే ఆ తమ్మిడిహట్టి ఎత్తు విషయంలో అభ్యంతరాలు చెప్పింది. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే దాన్ని కొంతవరకు ప్రారంభించి ఉంటే బాగుండేది కదా. సో ఏదేమైనప్పటికీ మరి ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు ఒక నీడలు అయితే కమ్ముకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొంత వాటర్ 90,000 ఎకరాలు ఎంతో సాగైతుంది. ఇది కాకుండా ఎస్ఆర్ఎల్పి స్థిరీకరణ ద్వారా కూడా చాలా యాడ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి మరి ప్రజలు కోరుకునేది ఏంటంటే సరే గత ప్రభుత్వం కట్టింది 1,00,000 కోట్లు పెట్టి కట్టిందని చెప్తున్నారు, 90,000 కోట్ల దాకా అయిందని అధికారులు నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మరి ఇన్ని వేల కోట్ల ప్రజాధనం పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టును ఇప్పుడు ఒక విఫల ప్రాజెక్టుగా చూపించి మళ్ళా వీళ్ళు పాత ప్రాజెక్టును తొవ్వి తీస్తే దానివల్ల మరింత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే ఏ ప్రాజెక్టు కూడా అంచనాలు మొదటి రోజు చెప్పినట్టుగా తర్వాత ఉండవు. మొదటి రోజు ఒక అంచనా చెప్తారు, రాను 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 దాని బడ్జెట్, మూవీ బడ్జెట్ ఎట్లయితే పెరుగుతుందో ఈ ప్రాజెక్టుల బడ్జెట్ కూడా అట్లనే పెరుగుతూ వస్తుంది. దాని బడ్జెట్ 7,000 కోట్లు 10,000 కోట్లు అట్లా టైం గడుస్తున్న కొద్దీ లాస్ట్ ఈ ప్రభుత్వం రాకముందు 50,000 కోట్ల దగ్గర డిపిఆర్ఓ వాళ్ళు కేంద్రానికి సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, మహారాష్ట్ర 142 FHL వరకు వాళ్ళు ఒప్పుకోవడం, అంతకు పైన 152 కడితేనే మనకు ఎక్కువ వాటర్ స్టోరేజ్ అక్కడ ఉంటుంది, మనకి వస్తాయి అనేది మన ప్రభుత్వం కోరడం. వాళ్ళు అట్లయితే మా ముంపు గురైతే గ్రామాలు మేము పర్మిషన్ అసలు ఇయ్యమని వాళ్ళు చెప్పడం. సో ఇట్లా అవడం వల్ల ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం మార్చుకొని జనాలకు ఎక్కువ ఉపయోగపడేలా ఇంకా కొంచెం గోదావరి ప్రాణహిత గోదావరి కలిసే చోట కాళేశ్వరం వద్ద మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 బ్యారేజీలను ఏర్పాటు చేసి వాటర్ని రివర్స్ పంపింగ్ చేసి ఇటు ఎల్లంపల్లి మిగతా ప్రాజెక్టులు అన్నిటికీ పంపు చేస్తూ హైదరాబాద్ తాగునీటి కూడా అందిస్తాం అనేది వాళ్ళు ప్రాజెక్టును రీడిజైన్ చేసి ప్రాజెక్టు వ్యయం కూడా పెంచి చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలో మేము మంచి చేసిన వాళ్ళు చెప్పారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఇది అనేది చాలా సార్లు తెలంగాణ ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసింది. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి నీటి సాగుదల రంగ నిపుణులు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, దీనివల్ల ప్రజాధన ఎక్కువ దుర్వినియోగం అవుతుంది, ప్రజలకు లబ్ధి తక్కువ చేకూరుతుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మరి ఈ 2 పార్టీల ఇగోల వల్ల ప్రజలకు మరి ఎట్లాంటి ప్రయోజనం జరుగుతుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి. ఇది జనరల్గా ఇక్కడ ప్రాణహిత చేయాలి, ఇది మహారాష్ట్ర బార్డర్, ఇది తెలంగాణ బార్డర్లో ఉన్నాడు తమ్మిడిహట్టి దగ్గర. ఇక్కడ ప్రాజెక్టు ఇక్కడ ప్రాణహిత చేయాలి